పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని అవుతు శ్రీధర్ రెడ్డి లాంటి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల వరకు అందరి మీద కేసులు పెట్టాలి, వాళ్ళని చాలా కాలం పాటు జైల్లో ఉంచాలి అని చెప్పి టీడీపీ సపోర్టర్స్ కోరుకుంటుంటారు, డిమాండ్ కూడా చేస్తూ ఉంటారు. జనరల్ పబ్లిక్ నుంచి కూడా కొంత ఆ రకమైన అభిప్రాయం ఉంది. వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు, ఇష్టారాజ్యంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అందుకని వీళ్ళందరికీ తగిన శిక్ష పడాలి అనేది. అందులో కొంత వాస్తవం ఉన్నది, కానీ చట్టాల ప్రకారమే అన్నీ చేయాలి. ఇష్టారాజ్యంగా జనాన్ని అరెస్ట్ చేసి లోపల పెడదామంటే కుదరదు. ఈ విషయంలో గతంలోనూ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి చాలాసార్లు ఎదురు దెబ్బలు తగిలినాయి. అప్పటికీ కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగానే ఉన్నట్టు లెక్క. ఎవరు ఎంత విమర్శించినా, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా తొందరపడి కేసులు పెట్టడం వల్ల, అలా కేసులు పెట్టకపోవడం వల్ల కూడా విమర్శలకు గురవుతున్నారు. కేసులు పెడితేనేమో వెంటనే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా విమర్శలు కానివ్వండి, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి చేసే విమర్శలు కానివ్వండి, ఎంత ఘోరమైన విమర్శలైనా, ఎన్ని బూతులైనా కూడా మన చట్టాలు వాటికి సంబంధించి వీక్గా ఉంటాయి. అందువల్ల వాళ్ళని నెలల తరబడి అట్లా జైల్లో పెట్టడానికి అవకాశం ఉండదు. మిగతా వాళ్ళకిలాగానే వాళ్ళకి రైట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అదే జరిగింది. పోసాని కృష్ణమురళి మీద చాలా కేసులు పెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే అతని మీద మొదట పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చింది. వాటితో పాటు ఇంకా చాలా కేసులు పెట్టారు. సో దట్ హీ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ జైల్ అని 17 కేసులు పెట్టారు. వీటిల్లో కొన్ని కేసుల్లో పీటీ వారెంట్లు తీసుకున్నారు, అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లు. ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారు, ఇంకో చోట ఎక్కడో కేసు నమోదవుతుంది. ఆ కేసులో కూడా మాకు ఇతను అవసరం ఉంది, మేము అరెస్ట్ చేయాలి ఇతన్ని అని పోలీసులు వచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ మేజిస్ట్రేట్ గారు అనుమతిస్తారు. ఈ విధంగా పోసాని కృష్ణమురళిని చాలా కాలం పాటు జైల్లో పెట్టే అవకాశం ఉందని చెప్పి నేను గతంలో చెప్పాను. నేను అన్నట్టుగానే పోయిన నెల 26వ తేదీని అనుకుంటాను పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసింది హైదరాబాద్లో. అప్పటి నుంచి ఈ కేసుల్లో తిప్పుతూనే ఉన్నారు రాష్ట్రం అంతా. ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. వాటికి అనుగుణంగా ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు కింది కోర్టుల్లో బెయిల్స్కి అప్లై చేశారు. తప్పదు కాబట్టి మేజిస్ట్రేట్లు బెయిల్స్ ఇచ్చారు కేసుల్లో. అందువల్ల ఇవాళ పోసాని కృష్ణమురళి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకున్నారు. అయితే తాజా వార్త ఏమిటంటే ఆయన విడుదలకి బ్రేక్ పడింది అని. ఎందుకంటే సిఐడి పోలీసులు ఇప్పుడు పీటీ వారెంట్ వేశారట కొత్తగా. అంటే మాకు దగ్గర ఒక కేసు ఉంది, ఈ కేసులో ఈయన మాకు కావాలి అని చెప్పి సిఐడి వాళ్ళు కొత్తగా కేసు పెట్టారన్నమాట. సో ఆయన కోసం గుంటూరు సిఐడి పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్ళారట. పీటీ వారెంట్ మీద పోసానిని కోర్టు ముందు హాజరుపరచబోతున్నారట. ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత గుంటూరు సిఐడి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మిగతా అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా కూడా పోసాని కృష్ణమురళి విడుదలయ్యేటువంటి అవకాశం లేదు. దీని మీద వైసీపీ చాలా పోరాడింది, ఎట్టి పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళిని ఇవాళ రిలీజ్ చేయించాలి అని. కానీ వాళ్ళకి అది సాధ్యం కాల. ఒకవేళ కర్నూలులో మేజిస్ట్రేట్ గారు ఏమన్నా నేను సిఐడి పోలీసులకి పోసాని కృష్ణమురళిని అప్పచెప్పను అని అంటే తప్ప పోసానికి ఇప్పట్లో రిలీఫ్ దొరకదు. అయితే మిగతా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు అవుతు శ్రీధర్ రెడ్డి కేసు. ఇతను గతంలో ఒకసారి కూడా ఒక కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇది రెండో కేసు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో ఒకసారి ఇతను ఎట్లా పడితే అట్లా రాస్తాడని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేశాము, జైల్లో ఉన్నాడు కొన్నాళ్ళు, చాలా కాలం పాటు ఉన్నాడు, చాలా రోజుల పాటు ఉన్నాడు, చివరికి బెయిల్ వచ్చింది, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అవుతు శ్రీధర్ రెడ్డి అని ఆయన మళ్ళీ ఆ రకమైన రాతలు రాస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీద, ఇతరుల మీద, చాలా డెఫమేటరీ టోన్ తోటి. మళ్ళీ కేసు పెడితే ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. దాని మీద అతని వైఫ్ హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే మీరు అతను అరెస్ట్ చేసిన విధానం అది కరెక్ట్ కాదు, మీరు పెట్టిన కేసులు కూడా కరెక్ట్ కాదు, కాబట్టి తక్షణం అతన్ని రిలీజ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది నిన్న హైకోర్టు. అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు రిమాండ్కి ఇచ్చింది కదా అవుతు శ్రీధర్ రెడ్డిని, ఆయన జైల్లోనే ఉన్నాడు. అట్లా రిమాండ్కి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్పింది, చట్టవిరుద్ధం అని చెప్పింది. ఆ రిమాండ్ ఉత్తర్వుల్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ మన్మథరావు వీరిద్దరూ కూడా రద్దు చేశారట. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నాడు అవుతు శ్రీధర్ రెడ్డి. ఈ ఉత్తర్వులు అందిన వెంటనే అతను రిలీజ్ చేయండి అని కూడా చెప్పారట. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. అదేంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద ఇట్లా కేసులు బనాయించడం కరెక్ట్ కాదు అని చెప్పి. ఏంటి బిఎన్ఎస్ 111? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకు వస్తుంది. మామూలు సెక్షన్ల కింద పెడితే అది 7 ఏళ్ల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అందువల్ల 7 సంవత్సరాలకి మించి శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టాలి. అందుకోసం అని వీళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఈ బిఎన్ఎస్ సెక్షన్ 111 పెడుతున్నారు. ఈ బిఎన్ఎస్ 111లో ఆర్గనైజ్డ్ క్రైమ్ రకరకాలు ఉంటాయి.
వాటన్నింటినీ కూడా దాని కిందకి తీసుకొచ్చారు. అందులో సోషల్ మీడియాలో కూడా కూడబలుక్కొని కుట్రపూరితంగా ఒక క్యాంపెయిన్ మొదలు పెడితే దానిని BNS 111 కింద పెట్టవచ్చు అన్నమాట. దాన్ని అవకాశంగా తీసుకుని పోలీసులు పెడుతున్నారు. కానీ మీరు సోషల్ మీడియాలో ప్రతి పోస్ట్కి ఇట్లా పెడితే కరెక్ట్ కాదు, ఇది చెల్లదు అని చెప్పి హైకోర్టు వారు నిన్న కామెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అవుతి శ్రీధర్ రెడ్డి అని ఆయన రిలీజ్ అవుతాడు హైకోర్టు తీర్పు ప్రకారం. అదేవిధంగా మరొకరు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అట. ఇతను మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడట. ఇతను కూడా ప్రభుత్వం మీద ఏదో వ్యంగ్యంగా ఏదో చేసి పెట్టాడట. అతని మీద పెట్టిన కేసులో పోలీసులు ఏమన్నారంటే బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు అని చెప్పి రాశారట. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది బలవంతంగా వసూలు చేయడం ఎట్లా అవుతుందని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది కరెక్ట్గానే. కాబట్టి అతని మీద పెట్టిన కేసులు కూడా చెల్లవు అనేది హైకోర్టు వారి తీర్పు. సో ఈ రకంగా హైకోర్టు చాలామందికి రిలీఫ్ ఇస్తోంది. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ విషయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామంది వీళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు గతంలో, వీళ్ళకి బుద్ధి చెప్పాలి కాబట్టి ప్రభుత్వం అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అని అనుకుంటారు. జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి బెయిల్ వస్తుంది. ఇట్లానే బెయిల్ వస్తే ఇదిగో ప్రభుత్వ లాయర్లు సరిగ్గా పనిచేయడం లేదు, సరిగ్గా వాదనలు వినిపించడం లేదు అని కూడా కామెంట్స్ వింటుంటాం. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ లాయర్లు ఎంత పెద్ద మొనగాళ్ళు అయినా సరే బెయిల్ ఇవ్వద్దు అంటే కోర్టులు వినవు. బెయిల్ అనేది రైట్ అని చెప్పి మనమే చాలా సందర్భాల్లో మాట్లాడతాం. కాబట్టి కోర్టులు బెయిల్ ఇవ్వకుండా ఉండవు. సరే కొన్నిసార్లు కొంతమందికి అన్యాయం జరిగి ఉండొచ్చు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అంత మాత్రం చేత ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి వాళ్ళని, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రబాబు గారు, లోకేష్, లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ విమర్శించారనో, ఎగతాళి చేశారనో, హేళన చేశారనో, వ్యంగ్యంగా మాట్లాడారనో ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపిస్తామంటే కోర్టులు ఒప్పుకో. దాన్ని కూడా మనం గ్రహించాలి. ఒక కేసులో వాళ్ళని తీసుకెళ్ళి కొన్ని రోజులు జైల్లో పెట్టడం అనేది చాలా ఎక్కువ. పోసాని కృష్ణమురళికి ఇవాళ బయటకు వచ్చేటువంటి అవకాశం రాకపోవచ్చు, కానీ మరికొద్ది రోజుల్లో అతనికి బెయిల్ వస్తుంది మిగిలిన కేసుల్లో కూడా. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్ట్ పెట్టే వాళ్ళని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఏదో గంపగుత్తగా రొడ్డకొట్టుడు పద్ధతిలో వాళ్ళని అరెస్ట్ చేయటం, ఒక కేసు పెట్టడం, దాంట్లో BNS 111 కూడా చేర్చడం, కోర్టు ముందు హాజరుపరచడం. మేజిస్ట్రేట్ గారు ఒక్కొక్కసారి ఇవ్వచ్చు రిమాండ్కి, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. హైకోర్టుకి వెళ్తే ఎట్టి పరిస్థితిలో కొట్టేస్తారు దాన్ని. ఇటువంటి కేసులను మనం ఏ రకంగా డీల్ చేయాలి అనే దాని మీద ఒక అవగాహన రావాలి ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ. ప్రభుత్వంలో పెద్దల్ని సంతోషపెట్టడానికి, లేకపోతే అధికార పార్టీ మద్దతుదారులను సంతోషపెట్టడానికి వీళ్ళు కేసులు పెట్టి అరెస్టులు చేస్తే వాళ్ళందరికీ బెయిల్స్ వస్తాయి. ఆ విధంగా ఒకసారి జైలు జీవితాన్ని అలవాటు చేస్తే ఇంకా ఇదే జైలు కదా మళ్ళీ అరెస్ట్ చేసినా కూడా వెళ్ళేది అని అలవాటు పడే ప్రమాదం కూడా ఉంది.